నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రవికృష్ణ అడ్వకేట్. మీ అందరికీ తెలుసు, నిన్న హరీష్ రావు గారు అసెంబ్లీలో రాఘవ కన్స్ట్రక్షన్స్ పైన ఫిర్యాదు చేస్తూ అక్రమ మైనింగ్ జరిగిందని, ఈ పటాన్ చెరువులో జరిగిన అక్రమ మైనింగ్ వ్యవహారం గురించి ప్రస్తావించడం జరిగింది. దాంట్లో స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారి సోదరుడు మధుసూదన్ రెడ్డి అరెస్ట్ అయిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఈ విధంగా అద్భుతమైన ఈయన ప్రవచనాలు వినండి. పటాన్ చెరువు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారి తమ్ముడు నా తమ్ముడు లాంటి వాడు. మేము ఉద్యమంలో పార్టీలో 20 ఏళ్ళు కలిసి పనిచేసాం. ఆ మహిపాల్ రెడ్డి గారి స్టోన్ క్రషర్ లో చిన్న తప్పు జరిగిందని రాత్రికి రాత్రి అరెస్ట్ చేసి 1 నెల రోజులు మా మహిపాల్ రెడ్డి ఎమ్మెల్యే గారి తమ్ముడిని జైల్లో పెట్టారే. ప్రతిపక్షానికి ఒక న్యాయం, అధికార పక్షానికి ఒక న్యాయం ఉంటుందా? ఇది పరిస్థితి. పటాన్ చెరువులో లగ్డారంలో ఏం జరిగింది అనేది మీ అందరికీ తెలుసు. లగ్డారం విలేజ్లో ప్రతి ఒక్కళ్ళ నోట్లో గత ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాల పాటు మట్టి కొట్టడం జరిగింది. కొన్ని వేల మంది క్యాన్సర్ బాధితులు చనిపోవడం జరిగింది. క్రషర్లు గుంతల్లో క్రషింగ్ చేసిన పిట్స్ని అలాగే వదిలేయడం వల్ల దాంట్లో కొన్ని వేల జంతువులు ప్రాణాలు కోల్పోయాయి, మనుషులు ప్రాణాలు కోల్పోయారు. 36 కంపెనీలు ఎటువంటి అనుమతి లేకుండా గత 10 సంవత్సరాలుగా నడుస్తున్నా నేను కానీ, ఎమ్మెల్యే కానీ, స్థానిక మంత్రి కానీ, ఒకప్పటి ఎంపీ ప్రస్తుత ఎమ్మెల్యే కానీ తెల్ల కాగితం మీద కూడా ఫిర్యాదు చేయలేదు అనే వాక్యం స్వయంగా ఈయన మహిపాల్ రెడ్డి గారి తమ్ముడు మధుసూదన్ రెడ్డి అరెస్ట్ అయిన రోజు వాళ్ళందరితో, హరీష్ రావు తర్వాత కొత్త ప్రభాకర్ రెడ్డి వీళ్ళందరితో కలిసి ప్రెస్ మీట్ పెట్టి ప్రజాముఖంగా చెప్పడం జరిగింది. ఒక బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే పదవిలో ఉండి, ఒక బాధ్యతాయుతమైన అప్పటి మంత్రి పదవిలో ఉన్న హరీష్ రావు కానీ, తర్వాత అప్పటి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కానీ తమ అధికారాన్ని దుర్వినియోగం చేశారు అనడానికి అంతకంటే సాక్ష్యం అవసరం లేదు. ఈరోజు ఏ ముఖం పెట్టుకొని సిగ్గుశరం లేకుండా ఈ విధంగా ఒక 341 కోట్ల అక్రమ మైనింగ్ జరిగింది అని నిర్ధారించిన తర్వాత కూడా, అది అక్రమ మైనింగ్ 341 కోట్లది కాదు, అది ప్రభుత్వానికి ఎగ్గొట్టిన సెస్ మాత్రమే. దాంట్లో ఓవరాల్ టర్నోవర్ కొన్ని వేల కోట్లు ఉంటుంది. తనకు అలాట్ చేసిన దాంట్లో ఎక్సెస్ మైనింగ్ చేయడమే కాకుండా 10 ఎకరాలు అదనంగా మైనింగ్ చేసి, ప్రభుత్వ భూమిని ఆక్రమించి మైనింగ్ చేసి తద్వారా అమ్మిన మెటీరియల్లో కట్టాల్సిన ట్యాక్స్ మాత్రమే, టర్నోవర్కి సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ ఇవన్నీ కాదు. ముఖ్యంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చాలా స్పష్టంగా ప్రెస్ నోట్లో చెప్పడం జరిగింది, ఈ అన్ని ట్రాన్సాక్షన్స్ కూడా క్యాష్ రూపంలో జరిగినవే. ఒక 2 లక్షల కంటే ఎక్కువగా క్యాష్ ట్రాన్సాక్షన్ చేయకూడని పరిస్థితుల్లో ఇన్ని 100 కోట్ల అక్రమ డబ్బు ఎక్కడికి పోయింది? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడుల్లో ఇదే ఎమ్మెల్యే బ్యాంక్ లాకర్ నుంచి కొన్ని వేల కోట్ల విలువైన ప్రాపర్టీ డాక్యుమెంట్స్ సీజ్ చేయడం జరిగింది. ఆ ప్రాపర్టీస్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేయడం జరిగింది. సబ్ రిజిస్ట్రార్ వెబ్సైట్లో ఇది స్పష్టంగా ఈ రోజుకి ఉంది. మొన్న రీసెంట్గా కూడా 2025 నవంబర్లో 80 కోట్ల వర్త్, అంటే గవర్నమెంట్ కార్డ్ వాల్యూ వర్త్ ప్రాపర్టీస్, మధుసూదన్ రెడ్డికి సంబంధించిన ప్రాపర్టీస్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసింది. ఇంత బహిరంగంగా ఇంత అక్రమాలు కనిపిస్తున్నా కూడా అటువంటి వ్యక్తి, నా తమ్ముడు మహిపాల్ రెడ్డి తమ్ముడు, నా తమ్ముడు అక్రమంగా అరెస్ట్ చేశారు, ఆయనకొక న్యాయం ఈయనకొక న్యాయమా? మీరు రాఘవ కన్స్ట్రక్షన్స్ పైన ఫిర్యాదు చేయాలంటే చెయ్యండి, ఆధారాలు ఉంటే. ఫిర్యాదు మిమ్మల్ని ఎవరొద్దన్నట్టున్నారు. చర్యలు తీసుకోకపోతే కోర్టుకు వెళ్ళండి, మీకు అలవాటే కదా. ఇదే మహిపాల్ రెడ్డి పార్టీ మారాడు అని చెప్పి మీరు సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు కదా, మీ కేటీఆర్, మీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు. మరి ఈరోజు ఆయనని మళ్ళీ మీరు పార్టీలోకి ఏ ముఖం పెట్టుకొని తీసుకున్నారు? అంటే మారారని ఒప్పుకున్నట్ట, లేక మారలేదని చెప్తున్నట్ట? మరి మారలేదని చెప్తే సుప్రీంకోర్టులో చెప్పింది తప్ప, తప్పుడు కేసు వేశారా మీరు? సుప్రీంకోర్టుని తప్పుదోవ పట్టించారా? పార్టీలో మళ్ళీ జాయిన్ ఎట్లా అయ్యాడు మరి మారకపోతే? పోనీ మారలేదనుకుంటే మీరెందుకు కేసు వేశారు? మరి ఈరోజు సంకలు వేసుకొని తిరుగుతున్నారు మళ్ళీ.
అందరూ దొంది దీంట్లో స్పష్టంగా కనిపిస్తుంది. పటాన్ చెరువులో ఒక మైనింగే కాదు, కొన్ని వేల ఎకరాల ప్రభుత్వ భూములు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. దాంట్లో సింహభాగం ఆక్రమణలకు గురయ్యాయి. ఇదే ఎమ్మెల్యేకి స్థానికంగా ప్రతి ఏరియాలో ఒక మనిషి ఉంటాడు. ఇప్పుడు మా అమీన్పూర్ తీసుకుంటే మాజీ మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి, ఆయన అక్రమాల గురించి నేను చాలాసార్లు పబ్లిక్ డొమైన్లో మాట్లాడున్నాను, ప్రస్తావించున్నాను. చెరువులు, కుంటలు, నాలాలు, ప్రభుత్వ భూములు ఎన్ని అన్యాక్రాంతమైనయో వీటన్నిటిపైన సమగ్ర విచారణ జరగాలి అంటే స్థానిక అప్పటి మంత్రి హరీష్ రావు, ఇప్పటి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, వీళ్ళందరిపైన ఒక ఎస్ఐటి ఎక్స్పర్ట్స్తోని ఫామ్ చేసి విచారణ జరిపితే జరిగిన అక్రమాలన్నీ బయటికి వస్తాయి. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా చొరవ తీసుకొని దీనిపైన తగిన నిర్ణయం తీసుకొని ప్రజాధనాన్ని కాపాడతారని, అక్రమార్కులను శిక్షిస్తారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ.